జనవరి 4న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసాపై సమావేశంలో చర్చించనున్నారు. భూమి లేని నిరుపేదలకు ఏడాదికి 12,000 సాయం, డెడికేటెడ్ కమిషన్ నివేదికతో పాటు ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా గళం విప్పారు హీరో ప్రభాస్. డ్రగ్స్ తీసుకోవద్దని పిలుపునిచ్చారు. ప్రేమించే మనుషులు ఉండగా డ్రగ్స్ ఎందుకు దండగా అంటూ సందేశమిచ్చారు. మీకు తెలిసిన డ్రగ్స్ బానిసలు ఎవరైనా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు ప్రభాస్. పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. పల్నాడు జిల్లా ఎల్లమండలో ప్రజావేదికలో పాల్గొన్నారు సీఎం. గత సీఎం వస్తే పరదాలు కట్టేవాళ్లు, చెట్లు కొట్టేయాలంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. అయితే తాను సాదా సీదాగా, మీ మిత్రుడిగా, మీ శ్రేయోభిలాషిగా వచ్చానన్నారు. నర్సారావుపేట నియోజకవర్గంలోని ఎల్లమందలో మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా? ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సారమ్మ ఇంటికి వెళ్లారు సీఎం చంద్రబాబు. సారమ్మను వితంతు పెన్షన్ పంపిణీ చేశారు సీఎం. సారమ్మ కష్టాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. సారమ్మ పిల్లలకు మంచి చదువు చెప్పించాలని అధికారులను ఆదేశించారు. ఎల్లమందలో స్థానికుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు చంద్రబాబు. ఏడుకొండల ఇంట్లో కాఫీ తయారు చేసి స్వయంగా వారి కుటుంబానికి ఇచ్చారు. ఏడుకొండల కుటుంబ స్థితిగతులపై ఆరా తీసిన చంద్రబాబు ఆయన ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం ప్రకటించారు. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి సచివాలయ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. ఏపీలో ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ పండుగ ప్రారంభమైంది. 90% మంది లబ్ధిదారులకు ఇంటి దగ్గరే అందజేశారు అధికారులు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా పెన్షన్స్ పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి సచివాలయ ఉద్యోగులు పెన్షన్లు అందజేస్తున్నారు. పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు మచిలీపట్నంలో రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో నిందితుల జాబితాలో పేర్ని నానిని చేర్చారు పోలీసులు. ఈ కేసులో పేర్ని నాని 6వ నిందితుడిగా ఉన్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఖాజాగూడ చెరువు బఫర్ జోన్లో ఆక్రమణలను కూల్చివేస్తున్నారు అధికారులు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణలు తొలగిస్తున్నారు. 20కి పైగా షాపులను ఫెన్సింగ్ కు తొలగించారు హైడ్రా సిబ్బంది. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు మంత్రికి సీతక్కకు కృతజ్ఞతలు తెలియజేశారు. వారి సేవలను రెన్యువల్ చేయడంతో పాటు ప్రత్యేక చొరవ చూపారు మంత్రి. పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రికి సిఆర్డీలు విజ్ఞప్తి చేయగా త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఏపీ ఆర్థిక ఇబ్బందుల్ని సీఎం పరిష్కరిస్తారని చెప్పారు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో 72 పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గోదావరి పెన్నా అనుసంధానం ప్రాజెక్ట్ లెదర్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ప్రధాని పర్యటన ముందే స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వం తమ వైఖరి చెప్పాలన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు జీతాలు వస్తున్నాయా లేదా అనేది ఎంపీకి తెలియకపోవడం ఆశ్చర్యమన్నారు అమర్నాథ్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు కీలక మలుపు తీసుకుంది. గుడివాడకు చెందిన కామిపల్లి తులసిబాబు అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. త్రిబుల్ టార్చర్ కేసులో తులసిబాబును విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు ప్రకాశం జిల్లా ఏఆర్ఎస్పీ దామోదర్. రాజమండ్రిలో శాంతి భద్రతలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజమండ్రిలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. బ్లేడ్ గంజాయి బ్యాచ్లు రాజమండ్రిలో విచ్చలవిడి వెళ్లిపోయాయని చెప్పారు. అలా లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు ఆదిరెడ్డి వాసు. ఇక చరిత్రలో సీఎం చంద్రబాబు మరో కాటన్ దొరలా మిగిలిపోతున్నారన్నారు టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి. నదుల అనుసంధానం నిజంగా గేమ్ చేంజర్ కాబోతుందని, పట్టుసీమతో రాయలసీమను చంద్రబాబు సస్యశ్యామలం చేస్తున్నారన్నారు తిక్కారెడ్డి. జమ్మలమడుగు సచివాలయ సిబ్బంది కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేసే క్రమంలో వారి నుంచి 300 రూపాయలు తీసుకున్నారు. బిల్లులను స్కానింగ్ చేసేందుకు తీసుకున్నామని చెప్పారు సచివాలయ సిబ్బంది. డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వ పథకాలు రావని పెన్షన్దారులను బెదిరించారు సిబ్బంది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు బోడంసేట పోలీస్ స్టేషన్లో నరేందర్ రెడ్డి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ప్రస్తావించారు.
హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. రాత్రి 10 తర్వాత ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లు మూసివేస్తున్నట్లు రాచకొండ సిపి వెల్లడించారు. ఓఆర్ఆర్పై హెవీ వెహికల్స్, విమాన ప్రయాణికులకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఫామ్ హౌస్లు, రిసార్ట్స్పై నిఘా ఉంటుందని చెప్పారు రాచకొండ సిపి. చిత్తూరు జెడ్పీ సమావేశం రసాభాసగా మారింది. స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తున్నారని ఎంపీ గురుమూర్తి ఆరోపించారు. తంబాళపల్లి నియోజకవర్గంలో అక్రమ కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఆరోపించారు. అరుపులు, కేకలతో సభలో గందరగోళం నెలకొంది. వరంగల్లో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని సిపి అన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సిపి అంబర్ కిషోర్ ఝా తెలిపారు. అల్లూరు జిల్లా అరకులోయకు క్యూ కట్టారు పర్యాటకులు. న్యూ ఇయర్ సందర్భంగా టూరిస్టుల రద్దీ పెరగడంతో హోటల్ గదులు ఫుల్ అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్. పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నిర్మల్ జిల్లా బైన్సాలోని నాగదేవత ఆలయంలో హుండీని పగలగొట్టి విగ్రహాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. మెదక్ జిల్లా రాంపూర్ సమీపంలోని అన్నపూర్ణ రైస్ మిల్లో దొంగలు పడ్డారు. రైస్ మిల్ షట్టర్ లేపి నగదు దొంగలించారు. సీసీటీవీలో దొంగతనం దృశ్యాలు రికార్డయ్యాయి. క్లూ టీంతో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యువత మత్తు పదార్థాలను వీడి మంచి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు అన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని, వారు దేశాన్ని మార్చే దిశగా ముందుకు వెళ్లాలన్నారు ఏసీపీ శ్రీనివాసరావు. మణిపూర్ ప్రజలకు క్షమాపణ చెప్పారు సీఎం బిరేన్ సింగ్. ఈ ఏడాది అంతా దురదృష్టకరమైన ఘటనలు జరిగాయని, అల్లర్లతో ప్రజలు చాలా బాధపడ్డారన్నారు. చెన్నై శివారు మాధవరంలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 25 కోట్ల విలువైన 16 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కేరళ నర్సు ప్రియాకు యమన్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తన పాస్పోర్ట్ను తిరిగి పొందే ప్రయత్నంలో ఒకరిని చంపిన కేసులో శిక్ష ఖరారైంది. మరోవైపు బాధిత కుటుంబంలో ప్రియా తల్లి చర్చలు జరుపుతోంది. ఆమెను రక్షించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పింది భారత విదేశాంగ శాఖ. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఢిల్లీలో ఆప్, బీజేపీ మధ్య వార్ ముదురుతోంది. ఆప్ హామీలపై బీజేపీ పోస్టర్లు ఏర్పాటు చేయడం రాజకీయంగా హీట్ ఎక్కించింది. బీజేపీ ఆఫీసులో పోస్టర్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అవినీతికి కేర్ ఆఫ్ కేజ్రీవాల్ అంటూ పోస్టర్ పెట్టారు. చీటర్లే బోగస్ హామీలు ఇస్తున్నారంటూ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమన్నారు బీజేపీ నేత గౌరవ్ భాటియా. ఓటమి భయం పట్టుకుని కేజ్రీవాల్ కొత్త హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు పూర్తి కానందునే కొత్త హామీలు ఇస్తున్నారని విమర్శించారు గౌరవ్. కేజ్రీవాల్ హిందూ వ్యతిరేకంటూ మరికొన్ని చిత్రాలను విడుదల చేశారు. బీజేపీ విమర్శలకు కేజ్రీవాల్ కౌంటర్ ఇచ్చారు. హామీలతో ఏం చేయాలో తెలియక బీజేపీ నేతలు తనను వ్యక్తిగతంగా బూతులు తిడుతున్నారని విమర్శించారు. పూజారులకు 18,000 రూపాయల సాయం ప్రకటించినప్పటి నుంచి బీజేపీ నేతలు తట్టుకోలేకపోతున్నారన్నారు కేజ్రీవాల్. రాజస్థాన్లో బోరుబావులో పడ్డ 3 ఏళ్ల చిన్నారి కోసం సహాయక బృందం శ్రమిస్తూనే ఉంది. 9 రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా కృషి చేస్తోంది. కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే రాజీనామా చేయాలంటూ బెంగళూరులో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారికి జరిగిన భస్మహారతిని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పంజాబ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో భక్తులు పోటెత్తారు. ఏడాది చివరి రోజు కావడంతో ప్రత్యేక పూజలు చేశారు. వీఐపీల రాకతో సందడి నెలకొంది. జమ్మూ కాశ్మీర్ను మంచి దుప్పటి కప్పేసింది. కనుచూపు మేర ఎటు చూసినా హిమపాతమే కనిపిస్తుంది. పరిసరాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ పూంచ్లోని వింటర్ వండర్లాండ్లో పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. మంచుతో సరదాగా ఆటలాడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ ఉదంపూర్ ప్రాంతంలో చలి తీవ్రతకు మనుషులతో పాటు పశువులు, జంతువులు అల్లాడిపోతున్నాయని చెబుతున్నారు వైల్డ్ రేంజ్ ఆఫీసర్. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. గిరిజనులు హర్షం ప్రకటిస్తున్నారు. కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు వారణాసి సిద్ధమైంది. రంగురంగుల పూల బొకేలు కొనుగోలుకు జనం రెడీ అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో మధ్యప్రదేశ్ భోపాల్లోని పితాంపూర్లో అధికారులు చర్యలు చేపట్టారు. చెరువులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఇప్పటివరకు 337 మెట్రిక్ టన్నుల వ్యర్థ పదార్థాలను తొలగించినట్టు జిల్లా కలెక్టర్ ప్రతాప్ సింగ్ తెలిపారు.
చిరంజీవితో చేయబోయే సినిమా అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. తన సినిమాతో చిరు వయసుకు తగ్గ పాత్రలోనే వైలెంట్ గా కనిపించబోతున్నారన్నారు. తండ్రి నాస్తికుడైనా తనకు మాత్రం దైవభక్తి ఉందన్నారు నటి శృతి హాసన్. చిన్నతనంలో ఇంట్లో అసలు దేవుడికి పేరే వినిపించేది కాదని, నాన్నకు తెలియకుండా గుడికి వెళ్లేదానని అన్నారు. సమంత వల్లే తనకు బాలీవుడ్ అవకాశం వచ్చిందంటున్నారు కీర్తి సురేష్. బాలీవుడ్ లో తేరీ రీమేక్ కు చేయాలన్న ఆలోచన రాగానే హీరోయిన్ గా తన పేరును సమంతే సజెస్ట్ చేశారన్నారు. సీనియర్ హీరోలు యంగ్ బ్యూటీస్ తో జోడీ కట్టడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్. ఈ ట్రెండ్ అన్ని ఇండస్ట్రీలో ఉందన్నారు. పోలీస్ ఆఫీసర్ రాకేష్ మారియా జీవితం ఆధారంగా నెక్స్ట్ మూవీని తెరకెక్కించబోతున్నారు బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించనున్న సినిమా కాంచనా 4. ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ డెవిల్ రోల్ చేయనున్నారని తెలుస్తోంది. మా అమ్మా నాన్న ఎలా పెంచిందో తన కూతుర్ని తాను అలాగే పెంచాలనుకుంటున్నానని చెప్పారు నటి దీపికా పదుకోన్.